తన కొత్త సినిమా హీరో రామ్ చరణ్ను కొనియాడారు దర్శకుడు శంకర్. రామ్ చరణ్ హీరోగా దర్శకుడు శంకర్ రూపొందించిన చిత్రం గేమ్ చేంజర్. కీరా అద్వానీ హీరోయిన్, శ్రీకాంత్, నవీన్ చంద్ర, అంజలి, ఎస్జే సూర్య తదితరులు కీలక పాత్రలు పోషించారు. దిల్ రాజు నిర్మాణంలో రూపొందిన 50వ చిత్రం ఇది. 2025 జనవరి 10న తెలుగు, తమిళ్, హిందీలో విడుదల కానుంది. ఈ సందర్భంగా శంకర్ పలు సంగతులు పంచుకుంటూ రామ్ చరణ్పై ప్రశంసలు కురిపించారు. నేను స్టోరీ చెప్పినప్పుడు చరణ్ అయితే బాగుంటుందని దిల్ రాజు తన మనసులో మాట చెప్పారు. నాకు ఆయనే సరైన ఎంపిక అనిపించింది. అలా చరణ్తో ప్రయాణం మొదలైంది. ఆర్ఆర్ఆర్ విడుదలకు ముందే ఈ సినిమా చేయాలని ఆయన నిర్ణయించుకున్నారు. చరణ్ చూస్తే లోపల ఏదో తెలియని శక్తిని కంట్రోల్ చేసి పెట్టుకున్నట్టుగా అనిపిస్తుంది. సమయం వచ్చినప్పుడు ఆ శక్తి బయటకు వస్తుందా అనుకుంటా. చరణ్ స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంటుంది, ఎలాంటి సీన్ అయినా అద్భుతంగా నటిస్తారు అని శంకర్ చెప్పారు. రాజకీయ వ్యవస్థలోని అవినీతిని ప్రక్షాళన చేసే ఐఏఎస్ అధికారిగా చరణ్ కనిపించనున్నారు. విభిన్న కోణాల్లో హీరో పాత్ర సాగుతుందని టీజర్ చూస్తే అర్థమవుతుంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రంలోని పాటలు అలరించాయి. 4వ పాటగా ఈ నెల 22న దోప్ రిలీజ్ కానుంది. విదేశంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకోనున్న తొలి భారతీయ చిత్రం ఇదే. ఈ నెల 21న ముందస్తు విడుదల వేడుకను యుఎస్ఏలో నిర్వహించనున్నారు. ఈ మేరకు రామ్ చరణ్ తాజాగా స్పెషల్ వీడియో విడుదల చేశారు. ఈవెంట్ కోసం తను కూడా ఎదురు చూస్తున్నట్టు శంకర్ చెప్పారు. ఈ గేమ్ చేంజర్ సినిమా విడుదలై మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాం. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.